మీరు చచ్చిపోవడానికి వచ్చానండి. నేను కూడా చచ్చిపోవడానికే వచ్చానండి. మరి మీరు? ఈ తాడు ఎంత ఉందో కొలుద్దామని వచ్చానండి. నేను చచ్చిపోవడానికి వచ్చానండి. ఇంతకీ మీరు ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అప్పుడు నేను చేసుకోబోయేవాడు కదండి, స్పాట్కి రావాలి. మీరెందుకు వచ్చారు? ఇంతకీ మీరెంత చచ్చిపోతారు అనుకుంటున్నారా? నేను టీవీలో బాహుబలి సినిమా చూస్తున్నానండి. మధ్యలో ఏదో యాడ్ వచ్చిందండి. కట్టప్ప గుండు కంటే ఆయన గుండె ఎక్కువ సార్లు కనపడిందండి. ఆ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని వచ్చానండి. స్ట్రెస్ అంటే ఏంటండి? మిమ్మల్ని గదిలో పడేసి లాకేశారు. హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చారు, కానీ బ్యాటరీ మాత్రం 1% ఛార్జింగ్ ఉంది. ఇదే 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 అండి స్ట్రెస్ అంటే. ఇదే. ఒక్క నిమిషం ఆగండి. ఆయన తుమ్మారు. తుమ్మితే ఆగటానికి ఇదేమన్నా పెళ్లి ముహూర్తమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముహూర్తమా? నీలాంటిదే నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళలేక ఆన్లైన్ లో పాము కావాలని ఆర్డర్ ఇచ్చిందంట. మీలో మీరు ఎందుకంటే గొడవ పడతారు? కావాలంటే మీరు నా మూడుగా యాక్ట్ చేయండి. శశికళ పన్నీర్ సెల్వం కొట్టుకుంటే మధ్యలో పళనిస్వామి సీఎం అయినట్టు మధ్యలో నేనెందుకులే? గురుగారు అది మారో 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 కదా. గురువుగారు మన పూల కొట్టు కాబట్టి అలా అనుకూలంగా ఉంటాయని పాడుకుంటూ వచ్చా. ప్రపంచంలో ఏ సాంగ్ అయినా నీకు అనుకూలంగా మార్చుకుంటావరా? నీ స్కిట్ నాకు అనుకూలంగా లేదు, కనీసం సాంగ్ అయినా అనుకూలంగా చేసుకునే రాదు. ప్రపంచంలో ఇంత పెద్ద గులాబీ పువ్వు నా జీవితంలో చూడాల ఎట్టొచ్చిందిరా ఇదా? దాని కిందే ఉన్నది చూడు, బీరు మందు. ఎందులో లేని విటమిన్ మందులో ఉంటుందని అందులో పెట్టా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చీకులకు చీరే కడితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చిన్నవానికి కలిగే నేల గిలిగింత లేని పులకింత. ఓ చిన్నారి చెల్లి పెళ్లి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది. ఆ రాజాబాబుతో కలిసి నువ్వు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నావని ఈ లోకం కాకులై నన్ను పొడుస్తున్నారు తల్లి. అమ్మా అమ్మా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప? రాజాబాబు, అమ్మగారిని గురించి మాట్లాడచ్చా మీరు? రంగయ్య, నీకు ఎంత ధైర్యం ఉంటే మా సొంత విషయాలు కలగ చేసుకుంటావు? రాజాబాబు రాజాబాబు రంగయ్య అనుకో. 25 సంవత్సరాల నుంచి మన ఎస్టేట్ పనులన్నీ సొంత మనిషిలా చూసుకుంటున్నారు. రంగయ్య నా నువ్వు పని మనిషి అని మాట్లాడుతున్నావు. దీనికి వినపడదు. ఏమే వెళ్ళి టీ తీసుకురాబో. అలా మీలో మీరే గురుక్కుంటారంటే కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. మనం రోజు తాగుతాం కదా టీ, తీసుకురాబో. అందరు ఉన్నారు ఇప్పుడొద్దు, సాయంత్రం ఫుల్ బాటిల్ ఇద్దరు ఆఫ్ వేసేద్దాం లేండి. టీలో తాయెత్తేసి నన్ను వశపరచుకోవాలని ట్రై చేస్తుంది. ఏమే టీ బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు అలా కొడతారు? ఏంటి ఈ తాయెత్తు? టీ బ్యాగ్. బ్యాగ్ అయితే బుక్స్ పెట్టుకోవాలని టీలో వేసారేంటిది? ఎర్రబసా ఎర్రబసా. ఇంటర్వ్యూకి వెళ్ళా, ఏమైంది? దొబ్బింది. నీదేమైంది? అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. జాబ్ వచ్చిందా? రాలేదు. అరే శాలరీ ఎంత కావాలని అడిగారు. 10,000 కావాలని చెప్పాను. వెంటనే బయటకి గంటేశారు. అదేంట్రా? అక్కడ స్టార్టింగ్ శాలరీ ₹1,00,000 అంట. ఏ క్వశ్చన్ అడిగారు? నువ్వేం చెప్పావు? న్యూటన్ లా అంటే ఏంటి అని అడిగారు. ఏం చెప్పావు? న్యూటన్ లా చదువుకోవాలని చెప్పాను. వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. ఏంటి రోజా గారు నవే ఏదో ఆలోచిస్తూ వస్తున్నారు? అంటే స్కిట్ ఏమో 10 నిమిషాలే ఉంది, నువ్వు ఆడో మగో తెలుసుకునేది అరగంట బట్టేలా ఉంది. ఇంతకీ మీ ఆవిడ జడేది? బ్యాంకులో వేసాం, నెల నెల వడ్డీ కింద ఎంట్రుకలు వస్తుంటాయి, కావాలా? అవసరమా? లేకపోతే నవ్వడానికి 2వ జడ్జి లేదంటే నడవడానికి రాజమండ్రి బ్రిడ్జి కావాలంటదంట నీలాంటిది. సూపర్ పంచ్. అక్క అక్క, ఆహా, ఫేస్ తో మరదల్ని, వాయిస్ తో బామ్మర్దిని ఇద్దరిని మేనేజ్ చేస్తున్నావే. ఇంతకే ఏ సినిమా అండి? సీమ బిడ్డ. గాడిద గుడ్డేం కాదు. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రేసు గుర్రం నన్ను అడిగారు తెలుసా? క్యారెక్టర్ అండి? లేదు, గుర్రం క్యారెక్టర్ అండి. అసలు నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తే మేడం మ్యూట్ అయిపోయిందండి. నేను మొట్టమొదటిసారి నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చినప్పుడు నా వయసు ఎంతో తెలుసు అండి. ఇదేంటి సస్పెన్స్? మీ వయసు చెప్పండి. చెప్పడు.
మరి సోదరులారా నాకెంతప్పటి నుంచి తెలుసు. మళ్ళీ స్టార్ట్ నాకెంతప్పటి నుంచి తెలుసు. నాకెంతప్పటి నుంచి తెలుసు. మరి భూమిలో తవ్వి చెయ్యొచ్చు. నేను ఊరెళ్తున్నాను, నా మొక్కను కొద్దిగా జాగ్రత్తగా చూసుకో అన్నయ్య. మావయ్య నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. మావయ్య ఎవరమ్మా? ఆ మొక్క నాకు బిడ్డ అయినప్పుడు నా అన్నయ్య దానికి మావయ్యగా అన్నయ్య. ఎంతకీ ఇది నాకు మేనగోళ్ళ మేనలుడా అమ్మా? హలో, మొక్క ఎలా ఉంది అన్నయ్య? ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే మొక్క ఏమైపోద్దమ్మా? మొక్కకి ఆకలిస్తుందేమో, కొద్దిగా పాలు ఇవ్వన్నయ్య. నేనేమన్నా పాలింతనమ్మా? పాలు ఇవ్వడానికి వీడియో కాల్ చేయన్నయ్య, మొక్కను చూడాలి. గోల గోల వీడియో కాల్ చూడమ్మా. మొక్కకి నీళ్లు పోయి అన్నయ్య. పోసా. మొక్కకి మూతుడు అన్నయ్య. మొక్కకు మూత ఉంటుందా పింగరదానా? నువ్వు నన్ను పెళ్లి కూడా చేసుకుంటావా? ఎవడన్నా పెళ్లి చేసుకోనంటే ఆశ్చర్యపోవాలిగా, నువ్వేంటి పెళ్లి చేసుకుంటా అంటే ఆశ్చర్యపోతావు? అంటే పెళ్లి చేసుకున్నాకో ఒకే గూట్లో ఉండాలి, పెళ్లి చేసుకోవాలనుకో ఏ గూట్లన్నా ఉండొచ్చు. లాటుగా చాటుగా ఇస్తావా? అంత కష్టపడి నీ మొహం చూపించలేదు. మీరేంటండి నా కోసం తెచ్చిన నగలని మీ మెళ్ళలో వేసుకున్నారు? అదే కదా. ఇది నువ్వు వేసుకుంటే నేను ఎవడికి కనపడట్లే, నేను వేసుకుంటే నాకు కనపడతానని వేసుకున్నా. నీకోసం చాక్లెట్ తీసుకొచ్చా. చాక్లెట్ నా బొక్కలు అవుతావేంటే? తేడా తెలియట్లేదు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదండి, నేను వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఏంటది? ఇప్పుడు ఒకసారి చూడండి మా అమ్మాయిని. వాట్ ఏ బ్యూటీ! ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. ప్లీజ్. చూశారు కదా, చంటి మేకప్ పౌడర్ ఒక్కసారి రాసుకుంటే చాలు. చిచి, నా ఆశలన్నీ అడియాసలేని, నా బతికి ఇంతేనా? నేను కూడా పడుకుంటాను. చంటి మ్యాట్రిసెస్ ఎలాంటి వాళ్ళైనా సరే టక్కున పడుకుంటారు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. నాన్న, నువ్వు చెప్పినట్టు మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకున్నాం నాన్న. సంతోషం. ఇక నుండి మన జీవితం ఒక కృష్ణకాంత్ పార్క్ లా, ఒక ఇందిరా పార్క్ లా, ఒక సంజీవయ్య పార్క్ లా ఉండాలండి. ఇదేంటన్నయ్య పార్కులు మొత్తం పేరు చెబుతుంది. ఒక్క నిమిషం అండి. చెల్లి ఏమైంది? పాల గ్లాస్ పెట్టుకుని గదిలోకి వచ్చింది కదా, జస్ట్ చూశాను అంతే. ఎలా చూసాడో అడగండి. ఎలా చూసావురా? అరే దరిద్రుడా, పాత సినిమాలో రాజనాల్లా చూస్తే భయపడక ఏం చేస్తుందిరా అది? ఏమైంది? భయమేస్తుంది అక్క. ఏం చేసావురా? పాట పాడాను అంతే. ఏం పాట పాడావురా? ఏమండి, మా చెల్లెళ్ళిద్దరు చాలా భయపడ్డారండి. నేను ఈ రోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. మొత్తానికి నీది కూడా తప్పెట్టేశారు. అరే పోయేటోడి పోక ఎందుకురా? నీకు చివరి కోరికలు ముందు కోరికలు. ఇతర ఎలా వస్తుందిరా మీకు? అరే తెలుగు సినిమాల్లో చాలా శోభనం సీన్లు ఉంటాయిరా, ఆ సినిమాలైనా చూడండి రా, లేకపోతే యూట్యూబ్ లో దొరబాబు వీడియోలైనా చూడండి రా. ఒక్కసారి నా భర్తను పరిచయం చేస్తాను. అనసూయ గారు మీరు కుళ్ళుకోకూడదు. బావా, ఈ లేత అందాలన్నీ నీకేనా? మావయ్య అన్న పిలుపు మా ఇంత ముద్దులకు పొద్దు పొడుపు. ఎంత మంచి అర్థం ఉందో ఇప్పుడు దాకా ఈ పాటకి. నువ్వు వేసుకొని వచ్చావు ముద్దులోకి పొద్దు పడిపోయిన మొత్తం మీనింగే మారిపోతుంది. ఏమండి మొత్తం తాగేద్దండి? మీరు సగం తాగిన తర్వాత నేను సగం తాగాలి కదా. ఎంగిల్ ఎలా తాగుతావే? మరి మీరు తాగేది కూడా ఎంగిలే కదండి. అదేంటి? అంటే ఇంట్లో పంచదార నిండుకుందని మీకు షుగర్ కావాలి కదని నేను చిప్ చేసి మీకు ఇచ్చాను.
అదే ఆఫీస్కి వెళ్ళే ముందు మామూలు ఇస్తారు. మామూలు కొట్టను ఇంకోసారి అడిగా ఉంటే మామూలు ఏ నీకు హక్కు ఉంది తీసుకో. అతను రాకపోయినా నువ్వు అడ్వాంటేజ్ తీసుకో రాజు. హక్ చేసుకో ఫస్ట్. పెట్టేస్తున్నాడు రాక అభి యో బాది కాదు మామ్, లిసన్ టు మీ. నీ మాటలు ఇంకా కట్టిపెట్టు. ఏంటి నాన్న వెతుకుతున్నావు? అమ్మ కట్టిపెట్టమన్నది కదా, తాడు కోసం వెతుకుతున్నాడు రా. ఓ మై గాడ్, నువ్వేం వెతుకుతున్నావు? కట్టి పెట్టిన తర్వాత పెడడానికి ప్లేస్ వెతుకుతున్నాను. మై గాడ్, నువ్వేం వెతుకుతున్నావురా? మీరు వేసిన పంచలకు జడ్జెస్ మొహంలో నవ్వెక్కడా అని వెతుకుతున్నాను. ఏమండి మహిధర్ గారు, బ్రష్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ టైం కదా, అలాగే ఎక్సైటింగ్ ఉంటదిలేండి. పళ్ళు రాలిపోతాయి. అంత గట్టిగా ఆడుతామన్నాడు. మా ఆవిడ వైపు ఎందుకు రెడ్ చూస్తున్నావు? ట్రైన్ జర్నీ అంటే నీ మొహం చూడాలంటే కాసేపు అయినా ఆవిడ మొహం చూడాలండి. వాటర్ బాటిల్, ప్రెస్ వాటర్ బాటిల్. ఎంత ఇది? 20 రూపాయలండి. కొంచెం తగ్గించు. సరిపోతాయండి.